ఏలూరు జిల్లా ముస్నూరు మండలం గోపవరం గ్రామంలో గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా చేస్తున్న పనులను ప్రజా టీవీ బుధవారం పరిశీలించింది. ఈ సందర్భంగా 30 మంది జాబ్ కార్డులకు ఆధార్ కార్డు లింక్ కావకపోవడంతో ఉపాధి హామీ పథకంలో పనిచేసే అవకాశం లేకపోతుందని కూలీలు ఆవేదన వ్యక్తం చేశారు. ఫిబ్రవరి 2 నుంచి వస్తున్నామండి. మీకు ఏమైనా డబ్బులు సక్రమంగా వస్తున్నాయా? రావట్లేదు. సక్రమంగానే వస్తున్నాయండి. ఇక్కడ సమస్యలు ఉన్నాయి మీకు ఏమన్నా? చెప్పండి. జాబ్ కార్డులు కొంతమందికి రావట్లేదండి, లింక్ అవ్వట్లేదు. అందరూ బండి సక్రంగా అన్ని బండి చక్రం బండి అందరికి పళ్ళ పోలేని పళ్ళాలి. ఇప్పుడు ఉపాధి పథకం ఏంటంటే బండి 5 వారాలు లేట్ అయినా సరే 10 వారాలు లేట్ అయినా కానీ అమౌంట్ వస్తుంది. ఎందుకంటే అట్లా అడిగారా? ఎవరు అడిగారు? ఆయన ప్రయత్నం చేశారు, జరగలేదు. ముసూరు ఆఫీస్కి వెళ్ళమన్నారు. ఇప్పుడు మీరు పని చేసేటప్పుడు ఏమన్నా టీఏ వస్తున్నారు? ఏమన్నా వస్తున్నారు. వచ్చారు? పోయిన వారం వచ్చారండి. ఆయన చెల్లి చేస్తాను వచ్చారు. మేము కుంట తవ్వితే చూశారు. పేపర్లో వచ్చింది. చెరువు కాదు, నీటిగా ఉంటా అంటున్నారు. నిమ్మ తోటలో సమస్యలు ఇక్కడ ఏమన్నా? మంచినీళ్ళకి మనిషిని పెట్టాను, లేనిపోయిన సమస్యలు మాట్లాడాలి. మంచినీళ్ళకి మనిషిని పెట్టాను సార్ నేను. అది కాదండి, ముందు అక్కడ వాటర్ ట్యాంక్ వాటర్ బాటిల్ వాటర్ ట్యాంక్ మనిషిని పెట్టానండి. సార్ కట్ చేశారు. వాటర్ క్యాన్ వాటర్ క్యాన్ ముందు ఉంది. మనిషి తెచ్చి ఇస్తున్నాడు, తాగుతున్నాడు. ఎప్పుడో సంగతి రావాలి కదా. ఒకసారి వచ్చేవాడి వీళ్ళు ఏమన్నారంటే ఆ అమౌంట్లన్నీ మంది సమస్యలు చెప్పలే. జాబ్ కార్డు రావట్లేదు, ఆధార్ సంథింగ్. ఇది సార్ ఏమైందంటే ఇప్పుడు వాళ్ళకి జాబ్ కార్డు రావట్లేదు అంటే ప్రతి వ్యక్తి పనికొచ్చే హక్కు ఉందా లేదా? ఉంది సార్. మరి జాబ్ కార్డు రావడానికి ఏం చేస్తారు మీరు? అతనికి గతంలో చూసాం సార్, కాపుద వెంకటేశ్వరరావు పేరు మీద 2 జాబ్ కార్డులు ఉన్నాయి. ఒకటి ఆటోమేటిక్గా ఒకే వ్యక్తికి 2 జాబ్ కార్డులు ఉండకూడదు కదా సార్. దానికి పని చేయని దానికి ఏం చేసామంటే డిలీట్ చేసాం. ఇప్పుడు ఆ కార్డులో అతను చేస్తున్నాడు, దీంట్లో వీళ్ళు చేస్తున్న కార్డులో కూడా అతను ఉన్నాడు. అందుకే ఏం చేసామంటే దానికి డిలీట్ చేయడం వల్ల ఆధార్ దానికి లింక్ అయ్యింది. ఇప్పుడు ఆధార్ లింక్ అయి ఉంటే దీనికి తీసుకుంటానికి పాతదానికి లింక్ అయ్యింది కాబట్టి దీంట్లో తీసుకుంటలేదు సార్. పాతదాన్ని డిలీట్ చేస్తారు కదా. పాతదాన్ని చేసాం కానీ ఆధార్ దానికి లింక్ అయి ఉంది, దీనికి ఏం లింక్ అవ్వట్లా చూపిస్తుంది. అది మన సిఓ గారికి చెప్తే డోమా ఆఫీస్లో చేయాలన్నారు. పంపించామండి. 10/4/39 వెంకటేశ్వరరావు గారిని పంపించాము సార్. ఎప్పుడు పంపించారు? పంపించి ఇప్పుడు ఇది 4వ వారం సార్. 4వ వారం. ఇట్లా ఎన్ని సంవత్సరాలు ఉన్నాయి? ఎంతమంది ఉన్నారు? ఇలా మా ఊర్లో వచ్చి దగ్గరగా ఒక 30 కార్డులు ఉన్నాయి సార్. 30 కార్డులా? అంటే 30 కార్డులు భర్తకి అలా 30 కార్డులు. అంటే ఇప్పుడు తనున్నాడు మామూలు బాబురావు, వాళ్ళ మిస్సెస్ పేరు మీద కూడా అప్పుడు ఏం చేశారంటే సింగిల్ ఇచ్చేసారు గతంలో. నేను గతంలో కూడా ఇచ్చారు. అవన్నీ ఏం చేసిందంటే గవర్నమెంట్ ఒకే జాబ్ కార్డు ఒకే కుటుంబానికి ఒకటే కావాలి కాబట్టి 2 తీయాలంటే ఫస్ట్ తీసేశారు. ఏరేసేసి డూప్లికేట్ జాబ్ కార్డులన్నీ తీసి ఒరిజినల్గా ఉంటే దాన్ని చేశారు. తను మొన్న వచ్చాడు. తర్వాత నేను ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్, పోస్ట్ ఆఫీస్ అకౌంట్ కూడా ఓపెన్ చేసాము. ఈరోజు కూడా తీసుకెళ్తాం సార్. ఇప్పుడు 30 కార్డులు ఉన్నాయి కదా, మొత్తం 30 కార్డు కూడా ఏపీఓ దృష్టిలో ఉన్నాయా? ఏపీఓ గారు దృష్టిలో ఉన్నాయి. పని చేస్తున్నారు సార్, కార్డులో పని చేస్తున్నారు. ఒక పర్సన్కి మాత్రం అవ్వట్లేదు. కుటుంబంలో 30 కార్డులో పని చేస్తున్నారు. భార్య చేస్తుంది. ఇప్పుడు ఆవిడ పని చేస్తుంది, ఆవిడకి ఆధార్ పడుతుంది. భర్తకు మాత్రం ఇది అవ్వట్లేదు. మనం డిమాండ్ ఇస్తే తీసుకుంటలేదు. ప్రాబ్లం ఏంటంటే ఆధార్లో అక్కడ దానికి యాడ్ అవ్వడం వల్ల మేము సీఓ గారిని అడిగితే ఏమన్నారు, దానికి ఆధార్ యాడ్ అవ్వడం వల్ల దీనికి అవ్వట్లేదండి, మేము చేసిన కొడు కాదు, ఇది కలెక్టర్ గారు లాగిన్ అవ్వాలండి, లాగిన్లో చేయాలని చెప్తున్నారు సీఓ గారు. ఇప్పుడు 4 వారాలు బట్టి కలెక్టర్ గారు లాగిన్ అవ్వట్లేదా? అంటే మేము ఇస్తున్నాం సార్. వాళ్ళు మీరు ఇస్తున్నారండి, మీరు ఇస్తున్నారు. టీఏ ఉంటారు, టీఏ పైన ఏపీఓ ఉంటారు, ఏపీఓ పైన టీడీ ఉంటారు కదా. చేస్తున్నారు సార్. సీఓ గారు కూడా ఆయన అర్జున్ గారు కూడా చాలాసార్లు చెప్పారు. ఏపీఓ గారు కూడా చెప్పారు. ఏపీఓ గారు కూడా ఫోన్ చేసి అక్కడ అజయ్ గారు ఎవరు ఉన్నారని ఆయన దృష్టిలో కూడా పెట్టారు. ఫోన్ నాకు ఏదో దగ్గర వెళ్ళి చేయించచ్చు కదా. అదే సార్. పై పట్టుకెళ్ళి చేపిస్తే ఇప్పుడు 30 మందికి
పని వచ్చే అవకాశం అవునండి, మాకు కూడా ఇబ్బంది అవుతుందండి. 30 మంది రోజు అడుగుతుంటే నాకు ఇబ్బందిగా ఉంటుంది. మేము ఉన్నాం కదా సార్, సమస్య చెప్పాలిగా. ఇప్పుడు చేస్తారు ఈ స్థాయి అవట్లేదు సార్, ఇట్లా అవట్లేదు కొంచెం సమస్య ఉంది, 5 స్థాయిలో మాట్లాడండి అని చెప్పంటే ఏ మంత్రి గారి స్థాయి తీసుకెళ్తే ఆయన ఏం చేస్తారంటే కలెక్టర్ గారికి పీడీ గారికి చెప్పి సమస్య పరిష్కారం చేయడం అవకాశం ఉంటుంది. మీ దగ్గర ఏపీఓ మధ్యలో ఉంచుకొని పంపించాం, ఫోన్ చేసాం అంటే పరిష్కారం అవుతుందిగా. అంటే అక్కడ అవుతుందంటే ప్రతిరోజు అవుతుందంటేనే చెప్తున్నాం సార్, ఈ వారంలో అయిపోద్దని చెప్తున్నారు. ఖచ్చితంగా మొన్న కూడా పంపించారు, లాగిన్లో చేసి ఇక్కడ పంపించారు. కలెక్టర్ గారు లాగిన్ అవ్వాలంట సార్, కలెక్టర్ గారు చేయాలంట. లాగిన్ చేయాలి. ఇప్పుడు చేయించాల్సిన అక్కడ వెళ్ళి చేయించాలి కదా, కలెక్టర్ గారు బోల్డ్ పనులు ఉంటాయి. అవును సార్, డోమ్ ఆఫీసర్ అజయ్ గారు ఉన్నారు, తనతో కూడా చాలాసార్లు మాట్లాడారు. మొన్న కూడా నేను ఇప్పుడు 30 కార్డులు కూడా ఆధార్ ప్రాబ్లం లింక్ ఆధార్, ఎందుకంటే వాళ్ళ పేరు మీద ఆధార్ డూప్లికేట్ జాబ్ కార్డు వచ్చింది సార్, అందుకనే దాన్ని తీసేసాం, ఏరివేసాం. డూప్లికేట్ అంటే 2 కార్డులు వచ్చింది సార్. ప్రాబ్లమ్ ఆఫీసుది కాదు సార్, వాళ్ళు ఏంటంటే ఎవరిచ్చినా నాకు కార్డు, భార్యకు కార్డు, భర్తకు కార్డు చేశారు. అసలు కుటుంబానికి కోసం 100 కార్డులుగా వాళ్ళకి 200 కార్డులు ఇవ్వడం చట్టరీత్యా నేరం కదా సార్. అసలు కార్డు చేసిన అప్పట్లో మేము రాలేదు సార్. కాదు కార్డులు హీల్ చేసుకోలేదు కదా, చేయలేదు ఆఫీస్లో చేశారు. అవును సార్, ఆ సమస్య డూప్లికేట్ అనే ప్రాబ్లం వచ్చింది అంటే ఆఫీస్ వాళ్ళే కదా. ఆఫీస్ అంటే గతంలో ఇప్పుడు ఎవరైనా ఉన్నాయి మీట్లు ఉన్నారు అనుకో, సీనియర్ మీట్లు చేశారు, ఫీల్డ్ అసిస్టెంట్ చేత అతను తీసుకొని, లేదంటే మనం ఏం చేస్తారు, ఇల్లు లేదనగానే మేము ఏం చేస్తాం కదా ఇక్కడ చేయిస్తాం సార్. వాళ్ళు కూడా ఆఫీసులో తప్పు అనడానికి లేదు కదా సార్. మనం ఇస్తే ఏం చేస్తామంటే అక్కడ ఇదివరకు చూపించదు కదా. ఇప్పుడు ఏమైందండి, మొత్తం సిస్టమ్ మారింది కదా సార్. ఇప్పుడు దానికి ఏమవుతుందంటే గతంలో ఇచ్చినప్పుడు తెలిసేది కాదు, ఇప్పుడు ఖచ్చితంగా తెలుస్తుంది. పలానా జాబ్ కార్డు చేస్తే పలానా పేరు మీద ఉందని చూపిస్తుంది సార్. ఇదివరకు లేదు సార్. ఆధార్ కార్డులు ఎక్కడండి మరి 30 మందికి ఆధార్ కార్డు ఎప్పుడు ఆధార్ లింక్ ఈ వారంలో ఖచ్చితంగా అవుతుంది సార్. ఎందుకంటే మండలంలో అన్ని ఉన్నాయి, అన్ని విలేజ్లో ఉంది సార్ ఈ సమస్య. అన్ని విలేజ్లో అన్ని పంపిస్తున్నారు సార్. మన ఒక్క విలేజ్ కాదు సార్, మండలం 16 గ్రామాలు ఉంటే మీకెందుకని మీ గ్రామ సార్ మీకు కావాలి అంతే కదా. అయితే అవన్నీ చూసి పాపం ఆయన ఒక్క కాకపోతే 30 మంది కలిసి ఫోటో వేసుకోండి, అలా కలెక్టర్ ఆఫీస్కి వెళ్దాం. ఇలా అక్కడే నేరుగా మాట్లాడి సమస్య పరిస్థితుల్లో ప్రయత్నం చేస్తాం. ఏమది అంతే అప్పుడు ఏపీ గారు పంపిస్తారు, లాగిన పంపిస్తారు, అక్కడ చేయాలి. ఆ 30 మందిని సార్, ఆ 30 మంది సార్ 30 మంది అంటే ఇక్కడ ఒకటే కదా సార్, మన ఊరు మొత్తం మీద అదే వాళ్ళతో మాట్లాడి అట్లానే సార్. ఎందుకంటే కొంచెం రిస్క్ తీసుకోండి, ఇక వాళ్ళకి జాబ్ కార్డు లిక్కేది అనుకోండి 10 మందికి పని కలిపించే అవకాశం ఉంటుంది. అవునండి, ఒక మనిషి వస్తే మాకు చాలా అమూల్యమైందండి. కొన్ని విషయాలు ఏంటంటే ఏపీ పంపిస్తారు కానీ 5 స్థాయికి వెళ్ళిపోయి గట్టిగా పూర్తి చేసే అవకాశం ఉండదు. ఇప్పుడు మీరు అనుకున్నారు అనుకోండి, డైరెక్ట్గా వెళ్ళిపోయి మేము పనికి వెళ్ళాలి, మాకు లాగిన్లో ఆధార్ లింక్ చేయండి మా జాబ్ కార్డుకి అని మనం అడగవచ్చు. లేదు సోమవారం పెట్టుకుంటే స్పందన పెట్టేయచ్చు. అది ఒకే సమస్య కదా సార్. పర్సన్ కూడా మేము వెళ్ళి కలమంటే పర్సన్ కూడా వెళ్ళాలి కదా సార్. అసలు పర్సన్ వెళ్ళట్లేదండి, మెయిన్ నాకు ఒక ప్రాబ్లం. సరే పని చేయండి, మరి ఆ 30 మంది పేర్లు పెట్టండి, నేను లెటర్ పెట్టి నేను పట్టుకెళ్ళి అట్లానే సార్. నేను చెప్పిస్తాను. ఓన్లీ సార్, థ్యాంక్ యూ సార్. ప్రజా టీవీ, ప్రజాపక్షం, ప్రజల కోసం. మీ సమస్యను ప్రజా టీవీకి తెలపండి. ఆ సమస్య పరిష్కారానికి ప్రజా టీవీ కృషి చేస్తుంది. ఓకేనండి, విన్నారు కదా. మా ప్రజా టీవీని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ కూడా పెట్టండి, నచ్చితే లైక్ కూడా చేయండి.